మనం శిష్యులం ఎలా అవుతాం? కాలం మనల్ని పరీక్షిస్తుంది, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు సాతాను మనల్ని శోధిస్తాడు. వాటన్నిటినీ గెలిచే సాధనం శిష్యత్వం. అందుకే యేసయ్య అన్నారు, విశ్వాసులను తయారు చేయుడి అనలేదు, శిష్యులను అన్నాడు. ప్రధానమైన ఆజ్ఞ శిష్యులను తయారు చేయాలి అని. మరి మీలో చాలా మంది మందిరానికి వస్తున్నారు, వెళ్తున్నారు, ఎన్నో మేలులు పొందుతున్నారు, ఆత్మదేవుని సహాయం పొందుతున్నారు, ఎన్నో అద్భుతాలను పొందుతున్నారు, దేవుని కృప కనికరం పొందుతున్నారు. కానీ విశ్వాసుల్లాగే మిగిలిపోతే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించడు. పరిశుద్ధాత్మునికి ఏం కావాలి? మీరు శిష్యులు అవ్వడం ఆయనకి ఇష్టం. మనం శిష్యులం ఎలా అవుతాం? ఆయనకు నచ్చిందేదో దాన్ని చేయడానికి నీకు నచ్చింది కూడా పక్కన